ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని వైసీపీ నిరసన ర్యాలీకి పిలుపునిస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు సిదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైసీపీ రైతు పోరు కార్యక్రమం చేపట్టింది. సాధారణ ప్రజలు రైతులు గొంతు తెరిస్తే బొక్కలో వేయడానికి చంద్రబాబు కొత్తగా చట్టం తెస్తారంట అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా భయపెట్టవచ్చా, బొక్కలో వేస్తామని అనవచ్చా అని ప్రశ్నించారాయన. తన అండర్లో ఉన్న అధికారులను ఉపయోగించుకోలేని చేతకాని సీఎం చంద్రబాబుని విమర్శించారు అప్పలరాజు. ఈ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగిస్తూ బొక్కలో వేసేస్తాం అనుకుని చెప్పి భయపెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులలో భయపెట్టొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బొక్కలో వేస్తామని చెప్పి అనొచ్చా? మనం బొక్క అన్నాం అనుకోండి, ఏ బొక్క అని అడుగుతారు, ఎవరు బొక్క అని అడుగుతారు, హెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు, లేకపోతే డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు. ఎవరి బొక్క అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ఏ బొక్కలో వేస్తారు? మీకున్నటువంటి బొక్కల్లో ఏ బొక్కలో వేస్తారో చెప్పండి. మీ ప్రభుత్వం మొత్తం కూడా బొక్కలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అయితే తెలియజేయదలుచుకున్నాను. రెండేళ్లు కావస్తున్న రైతులను సకాలంలో ఆదుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. రణస్థలం మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం పనితీరుకు నిరసనగా రైతు పోరు కార్యక్రమం చేపట్టారు. నాయకులు కార్యకర్తలతో నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డగించడంతో కూటమి ప్రభుత్వం పనితీరును తీవ్రంగా ఖండించారు. ఎరువులను కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు అడ్డదారిన బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు సకాలంలో అందించి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలన్నారు కిరణ్ కుమార్. ప్రభుత్వ నిరంకుశ పరిపాలన ఎలా ఉందో అందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 2వ సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఎరువులు గాని విత్తనాలు గాని ఏది కూడా ఇవ్వకుండా ఈ రోజు రైతులందరూ కూడా పొలాల్లో దమ్ములు పెట్టుకొని ఉంటే వాళ్ళెవరికి కూడా ఎరువులకి అందించకపోగా వాళ్ళకు వచ్చిన సబ్సిడీ మీద వచ్చిన ఎరువులను కూడా ఈ రోజు ప్రభుత్వం తాలూకా ఈ రోజు ఊరియాలు చూస్తూ ఉంటే ప్రభుత్వాల పార్టీల పరంగా ఒక 40-50 కట్టలు ఒక పంచాయతీకి వస్తే ఆ 50 మందో 60 మందో తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు, కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు పంచుకొని తక్కిన రైతులు ఎవరికి ఇవ్వకుండా ఆ మూటనే దగ్గర 600-700 రూపాయల రేటుకి బ్లాక్ నమ్ముకునే దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ తన ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు వ్యవసాయం పండుగని ఎప్పుడూ అనలేదని, దండగనే అన్నారని తెలిపారు తమ్మినేని. ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదని, వాళ్ళు కళ్ళుండి కబోదులు అయిపోయారని దుయ్యబట్టారు. ఎక్కడ